సీనియర్ కథానాయకులతో పాటు యువ హీరోలు సినిమాల సంఖ్య పెంచేశారు. వీళ్ళు నటిస్తున్న తాజా చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతి, వేసవి సీజన్లో విడుదల కానున్నాయి. వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరోలు విజయాల్ని అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది వేసవిలో తన కలెక్షన్ల దమ్ము చూపించాడు. ఈ కథానాయకుడితో శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న బాద్షా సంక్రాంతికి విడుదల కానుంది. ఎన్టీఆర్ తో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించే చిత్రం త్వరలోనే షూటింగ్ పట్టాలెక్కనుంది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన జులాయి చిత్రంతో వరుస పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టి విజయఢంకా మోగించిన అల్లు అర్జున్ సైతం సినిమాల జోరు పెంచేశాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ స్టైలిష్ స్టార్ ని ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడేశాడు. అలాగే సురేందర్ రెడ్డి బన్నీని రేసుగుర్రంగా మార్చే పనిలో పడ్డాడు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఎవడు చిత్రంలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న మీటింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవడు కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను కేనకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. ఈ ఏడాది వేసవిలో రచ్చ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 3 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. చెర్రీతో వివి వినాయక్ తెరకెక్కిస్తున్న నాయక్ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఎవడు ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చెర్రీ బాలీవుడ్ చిత్రం జంజీర్ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొత్తం మీద రామ్ చరణ్ వచ్చే ఏడాది 3 చిత్రాలతో మెగా అభిమానుల్ని అలరించబోతున్నాడు. మా వాడొచ్చింది రికార్డులు బద్దలు కొట్టడానికి రా. राज बेटिंग राज आदमी कम रिस्क ज्यादा మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు, ప్రజల అండుంటే చాలు. 100% లవ్ విజయం తర్వాత నాగ చైతన్యకు మరో విజయం లభించలేదు. గతేడాది బెజవాడ, దడా చిత్రాలు షైతూకి నిరాశ మిగిల్చాయి. ఈ కథానాయకుడు ప్రస్తుతం దేవ్కట్ట తెరకెక్కిస్తున్న ఆటోనగర్ సూర్యాలో నటిస్తున్నాడు. సునీల్ తో కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భలే తమ్ముడు అనే పేరును పరిశీలిస్తున్నారని టాలీవుడ్ సమాచారం. ఇష్క్ దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించే చిత్రం ఎలాగూ ఉండనే ఉంది. బాలుబావేం అలాంటోడు కాదు అన్నా కదా, ఇప్పుడు ఏమైంది? టాలీవుడ్ యువ కథానాయకుల్లో ప్రభాస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. రెబల్ గా అంతగా ఆకట్టుకోలేకపోయిన యంగ్ రెబల్ స్టార్ మిర్చి ఘాటును చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. రాజమౌళితో కలిసి చేయబోతున్న జానపద చిత్రం మీదే ప్రస్తుతం ప్రభాస్ దృష్టంతా నిలిపాడు. ఎలాగైనా ఓ భారీ విజయం అందుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 60 కోట్ల భారీ బడ్జెట్, 30 ఎకరాల్లో భారీ సెట్ వేసి నిర్మిస్తున్న ఈ చిత్రం యంగ్ రెబల్ స్టార్ ను టాప్ పొజిషన్ లో నిలబెడుతుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మీరు ఆకలితో వేటాడే పుల్ని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్ని చూసుంటారు. నేను 2 ఏళ్లు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. రెబల్ టైం స్టార్ట్.
వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజ సినిమాల సంఖ్య కాస్త తగ్గించి కథలపై దృష్టి పెట్టాడు. ఈ ఏడాది విడుదలైన నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు చిత్రాల ఫలితాలు ఈ మాస్ మహారాజాలో మార్పు తెచ్చాయి. రవితేజ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సారొచ్చారు, గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బలుపు చిత్రాల్లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాదైనా మాస్ రాజాకి విజయం దక్కుతుందేమో చూడాలి మరి. సోప్పలక్ష్మే ఆటాడే సోప్పలక్ష్మే ఇటు చూడే సోప్పలక్ష్మే ప్రేమిస్తే సొమ్మే మోతాదే. బాడీలో హార్మోన్స్ అర్థం చేసుకోలేని ఇలాంటి అమ్మాయిలంటే నాకు అసహ్యం. నువ్వంటే చాలా ఇష్టమే నీ అన్న రొంబ ఇష్టమే హే హమ్కో తుమ్సే ప్యార్ హై దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో తిరిగిన అందమిచ్చి దుమ్ము రేపుతున్నావ్రో. అటువంటి ఇంకా చూడు సనా ఉంది పరమేశ పట్టుమని తెగిపోదాము మటాల పురి కోసా. కబడ్డీ కబడ్డీయే పోతేసుకుందాంలే. అలగలగలగే ఉసదించుదల్లే. కెరీర్ లో వరుస ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోపీచంద్ సినిమాల సంఖ్య బాగా తగ్గించేశాడు. ఈ కథానాయకుడు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో నయనతార కథానాయిక, చంద్రశేఖర్ ఏలటి తెరకెక్కిస్తున్న జాక్పాట్ గోపి కెరీర్ ను గాడిలో పెడుతుందేమో చూడాలి. ఇందులో తాప్సీ కథానాయిక.